ఒక స్మాల్ స్టోరీ. శివుని భార్య అయిన సతీదేవి వాళ్ళ తండ్రి గారైన దక్ష మహారాజు ఒకసారి ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఆ యజ్ఞంలో తన అల్లుడైన శివునికి తగినంత మర్యాద గౌరవం ఇవ్వకుండా అవమానపరుస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేకుండా సతీదేవి తన తండ్రిని ఎదిరించి ఆయన చేసిన యజ్ఞంలోనే ఆత్మార్పణ చేసుకుంటుంది. ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, దక్ష మహారాజు చనిపోతాడు, ఇంకా చాలా విషయాలు జరుగుతుంది. అది ఒక పురాణ గాథ. అంటే భార్య తన భర్తకి ఎక్కడైనా అవమానం జరిగినా, అవమానం చేసిన వాళ్ళు తన తల్లి తండ్రులే అయినా కానీ ఎదిరించగలుగుతుంది. ఆమెకి తన మనస్సులో భర్త పైన ఒక ఉన్నతమైన ప్లేస్ని ఉంటుంది. ఆ ప్లేస్ని దక్కించుకోవాలంటే భర్తలు కనీసము 1% అయినా దయ, 1% అయినా ప్రేమ ఆమె పైన చూపించాలా. మన లైఫ్ ఒక ట్రైన్ జర్నీ అనుకుంటే మిగిలిన రిలేషన్ అంతా వారి వారి స్టేజ్ వచ్చినప్పుడు దిగి వెళ్ళిపోతూ ఉంటారు. చివరి వరకు ప్రయాణం చేసేది తల్లిదండ్రులు భార్యాభర్తలు మాత్రమే. Am I correct? Thank you. See you later.